హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. గత 4 రోజులుగా చూసుకుంటే మోహన్ బాబు గారి కుటుంబంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అది రచ్చకు కూడా వచ్చింది. జనరల్‌గా గతంలో కూడా వాళ్ళకి చాలా గొడవలు జరిగినప్పటికీ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడి దాన్ని సర్దుకున్నారు. కానీ ఈసారి మాత్రం తారస్థాయికి చేరుకుందనే చెప్పొచ్చు. జైలుపల్లిలో ఉన్న మనోజ్ గారి ఇంటికెళ్ళి కూడా అక్కడ బౌన్సర్లు దాడి చేయడం ఇవన్నీ మనం మీడియా ముఖంగా చూస్తూనే ఉన్నాము. అయితే మనోజ్ గారు కూడా మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పుకున్నారు. కన్నీరు కూడా పెట్టుకున్నారు. మా నాన్నగారిని, మా అన్నయ్య అయిన విష్ణుని ట్రాప్ చేయడం జరిగింది. మనోజ్‌కి సర్ది చెప్తాము అని చెప్పేసి మనోజ్ గారి అమ్మగారిని కూడా 3 రోజుల వరకు అటు కలవకూడదు అని చెప్పేసి బందీ చేశారు. అయితే ఇటువంటివి జరుగుతున్న క్రమంలో మీడియాపై దాడి చేయడం మోహన్ బాబు గారు అది చాలా తీవ్రించదగ్గ విషయం అని చెప్పేసి ఇటు మీడియా మిత్రులు కూడా అందరూ కలిసి కూడా ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు మోహన్ బాబు గారి ఆరోగ్య పరిస్థితి కూడా బాలేదు. ఆయన కూడా కాన్ఫిడెన్షియల్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. హై బీపీ పెరిగిపోవడం వల్ల, ఛాతీలో నొప్పి రావడం వల్ల ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలో అంటే ఆయన భార్య, మనోజ్ గారి భార్య కానివ్వండి, ఆవిడ పైన దాడి చేయడం, 7 నెలల పాపను కూడా కలవకుండా గేట్లు మూసేయడం, ఇవంతా కూడా దారుణం అని చెప్పేసి మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికెళ్ళే ప్రయత్నంలో బౌన్సర్లు ఆయన పైన కూడా దాడి చేశారు. ఇవంతా చూస్తుంటే అసలు ఎప్పటికీ సద్దు మనుగుతుంది అన్న ఒక క్వశ్చన్ అందరిలోనూ రేజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరి పైన, అంటే ఇప్పుడు ముగ్గురు పైన, విష్ణు గారి పైన, మనోజ్ గారి పైన, మోహన్ బాబు గారి పైన కూడా కేసులు నమోదయ్యాయి. అండ్ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాడిపైన దాడి చేశారో ఆయన పరిస్థితి కూడా కాసింత కఠినంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఎముకలు కూడా విరిగిపోయాయి 3 చోట్ల అని చెప్పి తెలుస్తుంది. మరి ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ ఆయన పరిస్థితి కనుక ఇలాగే సీరియస్‌గా ఉంటే గనుక మీడియా మిత్రులు అందరూ కలిసి కూడా పెద్ద వంతుగా ధర్నా చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మోహన్ బాబు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ కూడా అసలు మీడియాకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మా నాన్నగారు ఇలా దాడి చేయడం క్షమించనారి నేరమే. మా నాన్న తరఫు నుంచి నేను మీకు సారీ చెప్తున్నాను అంటూ ఆయన సారీ చెప్పడం జరిగింది. మా నాన్న దేవుడు, ఇలాంటివి చెయ్యరు, కాకపోతే ట్రాప్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన బాధపడడం జరిగింది. అయితే ఎవరైతే ముఖ్యవర్తి, ప్రధాన వ్యక్తి పేరు వినిపిస్తుందో విద్యా సంస్థలు చూసుకునే వినయ్ అనే అతను జనరల్‌గా మోహన్ బాబు గారికి సపోర్ట్‌గా ఉండడం వల్లనే ఇదంతా జరిగింది. వినయ్‌ని కూడా దాడి చేస్తారా అని మోహన్ బాబు ప్రశ్నించారు. సపోర్ట్ చేస్తే దాడి చేస్తారా అన్న ప్రశ్నకు మనోజ్ బాబు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, జనరల్‌గా ఈ వినయ్ అనే అతనే విష్ణుని, మోహన్ బాబు గారిని ట్రాప్ చేయడం వల్ల వాళ్ళ కుటుంబం మధ్య ఇంకాస్త గొడవ ఎక్కువైంది అని చెప్పేసి ఆయన బాధపడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇటు ప్రేక్షకులతో పాటు మోహన్ బాబులు ఫ్యామిలీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ గొడవలన్నీ కూడా సద్దుమణిగి ఎప్పటిలాగే వారందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే ఇంత గొడవ అయినాక జల్పాలిలో ఉన్న ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ ఉండకూడదు అని చెప్పేసి మోహన్ బాబు గారు కఠినంగా చెప్పడంతో మంచు మనోజ్ గారు కూడా ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరి ప్రేక్షకులు కోరుకున్నట్లుగానే, అలాగే ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా, సన్నిహితులు కోరుకున్నట్టుగా ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి ఎప్పట్లాగే హాయిగా కలిసి ఉండాలని చెప్పేసి పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.